గోదావరి పైద కృష్ణమ్మ నీవాంజడ పొంగి పరువాల ఉయ్యాల కెరటాల కిన్నెరసాని పాటల పాపికొండలు చూడాలని కొంతమంది హడావిడి, భోంచేద్దామని కొంతమంది పడవలు, దూరం నుంచి వచ్చి ఈత కొట్టేవాళ్ళు. అసలు గోదావరి సందడి, రైలు వెళ్ళింది, ఎక్కడ వెళ్ళిన ఆనవాళ్ళు లేకుండా నిశ్శబ్దమైపోయిన వంతెన. సందడంతా గోదావరిదే. ఎందుకంటే గోదావరి చోటనే దీపాలు పెడతారు, దీపాలు పెట్టిన చోటనే పాటలు పాడతారు, భజనలు చేస్తారు, కోలాహలం ఇవంతా వీడియోలు తీసుకుంటారు. ఇవన్నీ ఈ రావి చెట్టు ఎన్నిటికి సాక్షి. రావి చెట్టు ఎన్నిటికి సాక్షి. గోదావరి భయం లేదా? ఎలా ఈతలు కొడుతున్నారు, భయం వేస్తుంది చూస్తుంటే. బాబ్బా అమ్మమ్మ, విశ్వనాథ్ వారా ఎవరే ఆయనే అనుకుంటాను. ఆంధ్రదేశంలో రాముడు ఉండని నది లేదు, రాముడు నడవని చోటు లేదు, సీతమ్మ ఆరవేయని చీర ఆరవేయని బండ లేదు అని. ఈ గోదావరి పొడుగున రాముల వారి జ్ఞాపకాలే కదా. వా నిశ్శబ్దంగా నిజంగా ఒక సందేశం ఇస్తున్నట్టుంటుంది. ఎంతమంది ములగని ఇష్టమైతే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళే శిక్ష పడుతుంది. లోపలికి వెళ్ళొద్దంటే వెళ్తే మునిగిపోతారు వాళ్ళే. మళ్ళీ ఆడుకుంటారా, తన ఒళ్ళు ఆడుకొని ఇస్తుంది. ఇంకా భక్తిగా కొలుస్తారా, పుణ్యాన్ని ఇస్తుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇన్ని ఇచ్చింది, ఎంత మౌనంగా ఉంటుందో. కోపం వస్తే మాత్రం మనం ఉన్న చోటుకే వచ్చేస్తుంది. అందుకని గోదావరి, నమో నమస్తే గోదావరి.